చెడు వ్యసనాలకు బానిసై భార్య పేరు మీద ఉన్న భూమి కోసమే కామని విజయలక్ష్మిని భర్త చిరంజీవి హత్య చేశాడని చిట్యాల సీఐ మల్లేష్ యాదవ్ అన్నారు. శనివారం చిట్యాల మండలం జడల్పేట గ్రామంలో జరిగిన హత్య కేసులో నిందితులను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా హత్యకు సంబంధించిన వివరాలను చిట్యాల సీఐ మల్లేష్ యాదవ్ వివరించారు. తేదీ 6/4/2024 జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని జడల్పేట గ్రామంలో కామిని విజయలక్ష్మి అనే వివాహిత హత్యకు గురైందని చెప్పేసి మాకు సమాచారం వచ్చింది. దాని మీద వెంటనే నేను, మా ఎస్ఐ గారు మరియు బృందం అక్కడ విజిట్ చేయడం జరిగింది. తన ఇంటిలోనే తన మంచం పైన స్ట్రాంగులేషన్ చేసి గొంతు బిగించి చంపినట్టు నిర్ధారణకు రావడం జరిగింది. వెంటనే అక్కడ చుట్టుపక్కల విచారించిన తర్వాత వాళ్ళ భర్త మరియు తన పెద్ద కొడుకు ఇద్దరు కూడా అక్కడ నుంచి అబ్స్కాండింగ్ ఉన్నారు. వారి మీద అనుమానం మీద వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా భర్త మరియు కొడుకు హత్య చేసినట్లు దరఖాస్తు ఇస్తే దాని మీద మేము విచారణ చేపట్టడం జరిగింది. వీరికి గతంలో దాదాపు 30 సంవత్సరాల కింద పెళ్లి జరిగింది. ఈ పెళ్ళైనప్పటి నుంచి భర్త తాగుడు కలవడం, తర్వాత ఉన్న ఆస్తులను కూడా అమ్ముకునే క్రమంలో ఆమె ఎవరైతే వివాహిత ఉందో ఆమె అబ్జెక్షన్ చెప్పిన క్రమంలో అతను కక్ష పెంచుకొని గతంలో ఒక 8 సంవత్సరాల క్రితం కూడా ఆమెను హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. దాని మీద మళ్ళీ భార్యాభర్తలు కాబట్టి పెద్ద మనుషులు చూపించిన ప్రకారం ఆమె పేరు మీద ఒక 2 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసిండు. ఆ టైంలో అప్పటి నుండి ఇంకా ఎక్కువ కక్ష పెంచుకొని ఆ 2 ఎకరాలు కూడా నాకు కావాలి, నేను అమ్ముకుంటా, నేను తాగుడుకు అలవాటు పడ్డాడు, తర్వాత చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు కాబట్టి ఆమెను కక్ష పెట్టుకొని ఎలాగైనా ఈమె చంపితే ఆ ఆశ అనేది తనకు దక్కుతుంది అని చెప్పేసి ఉద్దేశంతో తను తన పెద్ద కొడుకుని కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసేటట్టు మోటివేట్ చేసిండు. ఇద్దరు కలిసి ఈ వివాహితను హత్య చేయడం జరిగింది నిన్న ఉదయం. తర్వాత భయంతో పారిపోతే మా యొక్క ఈరోజు పోలీస్ స్టేషన్కి మేము వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీని మీద తదుపరి విచారణలో ఇంకా పూర్తి విషయాలు తెలుస్తాయి.